హలో ఆల్, నేను మీ ఫ్యాట్ యాత్రికుడు. ఈ వీడియో ట్రావెలింగ్ చేసే వాళ్ళకే కాదు, ట్రావెల్ చేయని వాళ్ళకి కూడా అర్థమవుతుంది భయ్య. ట్రావెల్ చేయలేక ప్రతి కంట్రీ గురించి నేను తెలుసుకుని మీకు చెబుతూ ఒక వీడియో చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లేదంటే కామెంట్లో డిస్కరేజ్ చేయండి. లాస్ట్ వీడియోలో జపాన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రైవేట్ ఫ్లైట్ వేసుకుని సౌత్ కొరియా వెళ్ళిపోదాం. ఇక్కడ కే డ్రామా మూవీస్కి వాళ్ళ కంట్రీలో ఫ్యాన్స్ కన్నా మన ఇండియాలోనే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అలాంటి కంట్రీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బిల్డింగ్లో ఎలివేటర్స్ ఉంటాయి కదా, అదేనండి లిఫ్ట్లు. అందులో ఫ్లోర్ వైజ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్లో 4 అనే నెంబర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ నెంబర్ విన్నప్పుడు డెత్ లాగా వినిపిస్తుంది, అంటే మరణం. లిఫ్ట్స్లో కూడా ఆ 4 అనే నెంబర్ బదులు వీళ్ళు ఎఫ్ అనే లెటర్ను వాడతారు. ఎఫ్ ఫర్ 4 అనే అర్థం ఇన్ ఆల్ఫాబెటిక్స్లో. వాళ్ళ ఫోన్ నెంబర్స్లో 4 ఉంటే కూడా అవాయిడ్ చేస్తారు, అది ఎంత ఫ్యాన్సీ నెంబర్ అయినా సరే. ఫ్యాక్ట్ నెంబర్ 2, సౌత్ కొరియాని టెక్నాలజీ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. మన ఇండియాకి ఫస్ట్గా 5G వచ్చింది 2022లో. బట్ ఈ వరల్డ్లో ఫస్ట్గా 5Gని తీసుకొచ్చింది మాత్రం ఈ కంట్రీనే, ఇన్ ఏప్రిల్ 2019. అండ్ ఆల్సో ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే కంట్రీలో ఇది 6th ప్లేస్లో ఉంది. మన ఇండియాలో జెయింట్ కంపెనీస్ లైక్ ఎల్జీ, శాంసంగ్ అండ్ హ్యూండై సౌత్ కొరియా వాళ్ళవే. ఈ 3 కంపెనీస్ గ్లోబల్లీ సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మన టీవీస్ అండ్ ఫోన్స్లో ఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి ప్యానల్స్ అంటారు కదా, అది సౌత్ కొరియా వాళ్ళ నుంచే బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. వేరే కంపెనీస్ వాళ్ళు కూడా ఇవే వాడతారు. అంతేకాదు వరల్డ్లో ఎక్కువ సెమీ కండక్టర్ని ప్రొడ్యూస్ చేసేది ఈ కంట్రీనే. ఫ్యాక్ట్ నెంబర్ 3, సౌత్ కొరియాకి వేరే కంట్రీస్కి ఏజ్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బేబీకి బై బర్త్ 1 year వచ్చేస్తుంది, అండ్ ఎవ్రీ న్యూ ఇయర్కి ఏజ్ పెరుగుతుంది. సపోజ్ బేబీ December 31st పుడితే నెక్స్ట్ డే న్యూ ఇయర్కి ఆ బేబీకి 2 years వస్తుంది. మీ కొరియన్ ఏజ్ తెలుసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను పుట్టింది 2000లో, ప్రజెంట్ వచ్చేసి 2024. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేసి 1 అని యాడ్ చేయాలి, అంటే 2024 - 2000 + 1. కొరియన్ ఏజ్లో నాది వచ్చేసి 25 years, బట్ ఇంటర్నేషనల్ ఏజ్ ప్రకారం నాది 24. సౌత్ కొరియాలో రీసెంట్గా ఒక లాని తీసుకొచ్చారు, అందరూ ఇంటర్నేషనల్ ఏజ్నే ఫాలో అవ్వాలని, ఫర్ క్లారిటీ కోసం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ స్పోర్ట్స్ గురించి ఎంతమందికి తెలుసు? అదేనండి పబ్జీ, లీగ్ ఆఫ్ లెజెండ్స్, ఇలా చాలా గేమ్స్ వరల్డ్ వైడ్ టోర్నమెంట్స్ జరుగుతాయి కదా. ప్రతి కంట్రీ నుంచి టాప్ 4తో లీగ్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఎంతని ప్రైజ్ అమౌంట్ కూడా ఉంటుంది. పాయింట్ ఏంటంటే సౌత్ కొరియా 1997లో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆన్లైన్ గేమ్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళు పెట్టిన ప్రతి పెట్టుబడి ఇప్పుడు వాళ్ళని హై జీడీపీ పొజిషన్లో పెట్టింది. 1998లో స్టార్ క్రాఫ్ట్ అనే ఆన్లైన్ గేమ్ని చాలా రికగ్నైజేషన్ వచ్చింది. టీవీలో కూడా దీన్ని టెలికాస్ట్ చేసేవారు. ఆ తర్వాత 2000లో KESPA అంటే కొరియన్ ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ స్థాపించారు ఫర్ ఫెయిర్ ప్లే కోసం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయింది. మన ఇండియా ఇప్పుడిప్పుడే దీనికి రికగ్నైజేషన్ వస్తుంది. ఫ్యూచర్లో ఈ స్పోర్ట్స్ మన ఇండియా వాళ్ళు కూడా నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు, ఎందుకంటే మన ఇండియాలో చాలామంది నెంబర్ 1 గేమ్ ప్లేయర్స్ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ సౌత్ కొరియా ఎలా కంట్రీ అయిందంటే ఫస్ట్లో ఈ కొరియన్ పెనిన్సులా మొత్తం ఒకటిగానే ఉండేది. ఆఫ్టర్ World War II యునైటెడ్ సోవియన్ వచ్చేసి నార్త్ కొరియాను ఆక్యుపై చేశారు. యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి సౌత్ కొరియాను ఆక్యుపై చేసింది. ఆన్ 25th June 1950 ఫస్ట్గా నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియా మీద సర్ప్రైజ్ అటాక్ చేశారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అలా పెద్ద వార్ జరిగింది. బట్ కొన్నాళ్ళకి తర్వాత వార్ ఆగిపోయింది. బట్ అలా అని పీస్ కూడా లేదు, కోల్డ్ వార్ జరిగేది. 1953లో ఇవి 2 కంట్రీస్గా డివైడ్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, సౌత్ కొరియా హ్యాస్ లో బర్త్ రేట్ ఇన్ ద వరల్డ్. అవునండి, 2023 ప్రకారం ఇక్కడ చైల్డ్ బర్త్ 0.73% ఉంది పెర్ ఉమెన్కి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళది ఏజ్ అయ్యి చనిపోతున్నారు, కానీ మళ్ళీ చైల్డ్ బర్త్ అనేది ఉండడం లేదు. ఈ సైకిల్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇలా ఎందుకని జరుగుతుందని వాళ్ళు సర్వే చేస్తే హై కాస్ట్ ఆఫ్ లివింగ్, హౌసింగ్, ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్ కేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అందుకని న్యూలీ కపుల్స్ కూడా పిల్లల్ని కనడం లేదు. ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. ఈవెన్ నౌ ఉమెన్స్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ ఎట్ వర్క్. ప్రజెంట్ ఇండియాలో ఇది చాలా మారింది. హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఫర్ బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ కోసం. ఇంకా ఈ వీడియోకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. ఇంకా సెలవు. ఇట్లు మీ ఫ్యాట్ యాత్రికుడు. బాయ్ బాయ్.